ప్రైజ్ ద లార్డ్. మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, యెహోవాయే జరిగించును. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. యుద్ధము అనగా మనందరికీ తెలుసు, పోరాటము అల్లకల్లోలంతో కూడింది, ఆవేదనతో కూడింది, ఎంతో ఇబ్బంది వాతావరణం కలుగజేసేది. అయితే ఆ పోరాటంలో మనకు జయం కలగాలి అంటే బైబిల్ నుంచి ఒక ఉదాహరణ గమనించినట్టయితే, దావీదు తాను యుద్ధానికి వెళ్తుండగా, యుద్ధ భూములు అడుగుపెడుతుండగా ఈ యుద్ధము యెహోవాదని సెలవిచ్చాడు. అయితే తన భారం అంతటిని, తనకున్నటువంటి ఆ పరిస్థితిని దేవుని చేతిలో పెట్టి ఏ విధంగా విజయాన్ని సాధించాడో మనందరికీ తెలుసు. గొలియాతు పైన జయం ఎలా సాధించాడో మనందరికీ తెలుసు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో యుద్ధం ఉందా, పోరాటం ఉందా, శ్రమ ఉందా, కష్టం ఉందా, దుఃఖం ఉందా? అయితే దాన్ని దేవుని చేతికి అప్పచెప్పు. తప్పకుండా నువ్వు విజయం చూస్తావు. విజయం నీకు ఆపాదించబడుతుంది. ఆమేన్.